గుడ్ మార్నింగ్, నేను ఋషి. వెల్కమ్ టు ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. పరిపాలన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక 5 ఏళ్లలో ఏం చేయొచ్చు, మన వాళ్ళకి, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి, కూడా ఉన్న వాళ్ళకి ఎంత దోచిపెట్టచ్చు, దాచిపెట్టచ్చు. ఇదొక రకమైన పద్ధతి పరిపాలనలో. దాదాపుగా గడిచిన 5 ఏళ్లలో 2014 నుంచి 2019 దాకా ఈ రకంగానే జరిగిందని ఇవాళ ఒక్కొక్కటి బయటకు వస్తున్న స్కామ్లు, లేకపోతే అరెస్టులు, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇంకా కొంత ఇది ఆరంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. సరే, మరో రకం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి, ప్రపంచంలోనే గొప్ప రాజధాని తీసుకురావాలి, దేశంలోనే గొప్ప రాష్ట్రంగా జీడిపిలోనో మరో రకంగానో అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్లాలి. ఇదొక రకమైన పరిపాలన ఆలోచన. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న పరిపాలన వ్యవహారం, ఆయన ఆలోచన వ్యవహారం అన్నీ ఆ రకంగానే ఉంటాయి. ఇప్పుడు కాదు, మొదటి నుంచి, ఎప్పుడో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇవాళ 4వ ముఖ్యమంత్రి. రాష్ట్రం ఉన్న పరిస్థితి అంటే ఒకవైపు జరిగిపోయిన ఆర్థిక విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడం ఒక ఛాలెంజ్, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించాలి. మధ్యలో సంక్షేమాన్ని ఎక్కడ వదిలేసే పరిస్థితి లేదు. సరే, గతంలో చంద్రబాబు నాయుడు సంక్షేమం మీద కాదు, పెద్ద అభివృద్ధి మీదే ఫోకస్ పెడతారు, ఆయన విజనరీ ఇవన్నీ ఉన్నా కూడా ఈసారి సంక్షేమాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకు వదిలిపెట్టకూడదు కూడా ఎన్నికల ముందు ఆయన చెప్పారు. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక అమరావతి అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఏమిటి మా రాజధాని, రాష్ట్రం 10 ఏళ్ళు అయిపోయింది, ఎక్కడున్నాం, వైజాగ్, ఇంకోట. ఎందుకంటే గత ప్రభుత్వం 3 ముక్కలాట ఆడింది కదా. చంద్రబాబు నచ్చలేదో, లేకపోతే అమరావతి ప్రతిపాదన ప్రణాళిక నచ్చలేదో, మొత్తానికి దాన్ని పక్కన పడేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సిన అమరావతిని అడవి కన్నా అన్యాయంగా తయారు చేశారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొలికి తీసుకొస్తున్నారు అనుకోండి. సో ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తరపున. మే 2వ తేదీ అమరావతి పునర్నిర్మాణానికి ఈసారి భారీ ఎత్తున పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. అలాగే ఖచ్చితంగా వస్తానని చెప్పిన మోదీ కొన్ని సూచనలు, సలహాలు కూడా చేశారు. అవేంటో కూడా మాట్లాడదాం. అయితే అమరావతి కళ ఎప్పుడో నెరవేరాల్సింది ఎందుకు నెరవేరలేదు అనేది ఒకటి మాట్లాడుకుందాం. ఈసారి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఏది ఈజీగా నల్లేరు మీద నడకలాగా వెళ్ళిపోదు, అనేక ఛాలెంజెస్ ఉంటాయి. కాకపోతే చంద్రబాబు ఛాలెంజ్ దాదాపుగా 2 పర్యాయ పదాలు. ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, మిగతా వాళ్ళందరినీ కూడా అదే బాటలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అది ఎంత, ఆ టాస్క్ని ఎలా హ్యాండిల్ చేసుకుంటూ ముందుకెళ్తారు అనేది ఒకటి. గతంలో అమరావతి విషయంలో కొంత చేయగలిగారు, కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఇంకా కొంచెం బాగా చేసుంటే జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు నాయుడు కల అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని అమరావతిని టచ్ చేయలేకపోయేవాడు అని కూడా చాలా సందర్భాల్లో చర్చించుకున్నాం. సరే, ఆ 3 ముక్కలాటన్నా సరిగ్గా చేయలేని పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే దాదాపు 1,00,000 కోట్ల అమరావతి ప్రాజెక్టు ఐకానిక్ క్యాపిటల్గా చెయ్యాలి అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ క్యాపిటల్స్గా ఉండాలనేది. సరే, దాంతోపాటుగా ఇక ఉద్యోగాల కల్పన, లేకపోతే ఇప్పుడు కొత్తగా లేకపోతే వీటి గురించి అంతా మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు. పోలవరం కేంద్ర ప్రాజెక్ట్ అయినా కూడా దానికి సంబంధించి వెంటపడి నిధులు తెచ్చుకోవడం, ఇవన్నీ ఉన్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కొంత మెరుగ్గానే కనపడుతోంది. సో సంక్షేమం, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చంద్రబాబు మార్క్ పాలన ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే ఈసారి ప్రజలు నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చారు. గతంలో ఏదో జరిగిపోయింది. ఈసారి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి గాడిన పడాలన్నా, పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, పరిశ్రమలు రావాలన్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా అస్తిత్వం గొప్పగా చెప్పుకోవాలన్నా చంద్రబాబు నాయుడే కరెక్ట్ అనుకున్నారు. ఆయనకి పవన్ కళ్యాణ్ తోడయ్యారు ఈసారి. సో ఆ జోడు గుర్రాలు పరిపాలన ముందుకు తీసుకెళ్తూ ఉన్న పరిస్థితి. నిన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకోసారి స్పష్టం చేశారు, ఏ విభేదాలు లేకుండా పక్కా ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమిలో పార్టీలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఆల్రెడీ పెద్దన్న పాత్ర పోషిస్తున్న మోడీ కూడా అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్కి ఈసారి అనుకూలంగానే ఉన్నారు. అనుకూలంగా కొన్ని చోట్ల లేకపోయినా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి వారిని ఒప్పించి మెప్పించి రాష్ట్రానికి నిధులైతే తెచ్చుకోవాలి. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ అంశాల మీద, చంద్రబాబు మార్క్ పాలన ఈసారి, ఎందుకంటే ఆ కమిట్మెంటు అవన్నీ ఎక్కడ నిధులు లేకపోయినా మరో రకమైన వెనకడుగు వేయడానికి ఏం లేదు ఒకసారి సవారీకి ఎక్కిన తర్వాత. మరి ఎట్లా చేయబోతుల్లో 2వ కోవలోకి వస్తారు చంద్రబాబు నాయుడు అని చెప్పుకున్నాము. అయితే అదేమి నల్లేరు మీద నడకలాగా ఏమి ఉండదు, ఛాలెంజెస్సే ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా 2014 నుంచి ఛాలెంజెస్సే మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మళ్ళీ తిరిగి 2024 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా దాదాపుగా పెద్ద మార్పు ఏం వచ్చేలేదు. మళ్ళీ అలాంటి ఛాలెంజెస్తోనే ఆయన పరిపాలన మొదలుపెట్టారు. కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు స్టూడియోలో, జనసేన సీనియర్ నాయకులు, పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. బాలకోటయ్య గారు, బహుజన అమరావతి జేఏసీ నాయకులు. నమస్కారం బాలకోటయ్య గారు. సో బాలకోటయ్య గారు, మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు ఏంటంటే ముఖ్యమంత్రి వెళ్ళారు, ప్రధానమంత్రి గారిని పిలిచారు. 2వసారి పునర్నిర్మాణమే, ఇది ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు నిర్మాణం అనుకున్నాం, బ్రహ్మాండంగా అవుతుంది అనుకున్నాము. సరే, కొంతవరకు అప్పుడున్న వనరులు పరిస్థితిని బట్టి చేయగలిగారు, కొన్ని చేయలేకపోయారు.
కారణాలు మనకు తెలుసు, మళ్ళీ ఒకసారి ప్రస్తావించుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? ఈసారి ప్రధాని మోదీ పునర్నిర్మాణ పనులకు వస్తానని చెప్తూనే కొన్ని సలహాలు కూడా ఏవో ఇచ్చారు. ఈ మియావాకీ పద్ధతులు అమలు చేయండి, కాస్త బ్యాలెన్స్ చేయండి పర్యావరణాన్ని, ఇదంతా అని చెప్పి. సో ఎట్లా ఉండబోతోంది ఈసారి? ఇదేం చిన్న ఛాలెంజ్ కాదు, మళ్ళీ అగైన్ బిగ్గెస్ట్ టాస్క్ ఇది. రిషి గారు నమస్తే. నమస్కారం. శ్రీనివాస్ గారికి అలాగే శిరీష్ గారు నమస్కారం. రిషి గారు, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మళ్ళీ మన రాష్ట్రం, మన రాజధాని అమరావతికి రెండో పర్యాయం వస్తున్న సందర్భంగా మీరు పెట్టిన ఈ డిబేట్ కానీ, మనం మాట్లాడుతున్న ఈ 4 మాటలు కానీ, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తప్పనిసరిగా వినాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత మనలాంటి వాళ్ళ మీద. అవును. 2015లో నరేంద్ర మోడీ గారు అమరావతి వచ్చారు. మళ్ళీ 2025లో రెండో పర్యాయం అమరావతి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? అమరావతి యొక్క పనులను తిరిగి పునఃప్రారంభించేందుకు వస్తుంది. నాటి అమరావతి ఏంటి, నేటి అమరావతి ఏంటి? నాడు విధ్వంసంలో ఎందుకు రగిలింది, నేడు పునర్నిర్మాణంలో ఫినిక్ పక్షిలా ఎందుకు ఎదుగుతుంది? ఇవన్నీ కూడా ప్రభుత్వాలు అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఒక అమరావతి ఉద్యమకారుడిగా 1631 రోజులు చెరలబడ్డ బాధాతప్త హృదయగ్రస్తులుగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అమరావతి పనులు శరవేగంగా జరగటాన్ని కానీ, పనులు చేపట్టడాన్ని కానీ నిండు హృదయంతో 2 చేతులతో స్వాగతిస్తున్నాం. కాకపోతే రిషి గారు, దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణలో మాట అంటారు, 1 రత్నాల వీణ నా తెలంగాణ. అవును. అలాగనే కాళోజీ నారాయణరావు గారు నాగోడు అని అంటారు. అలాగనే అమరావతిలో కూడా దళిత బహుజన కులాలకు సంబంధించిన బాలకోటకి కూడా నేను నా అమరావతి అని నాకు ఒక గోడు. సార్, నా గోడు వింటారా, వినబడుతుందా, స్వీకరిస్తారా, స్వీకరించరా అనే ప్రశ్న తర్వాత సంగతి. సాధారణంగా మాలాంటి వాళ్ళ గోడు చెవులకి ఎక్కదు. ఎందుకంటే కోకిల పాట వేరు, కాకుల అరుపులు వేరు. ఒక మాట మాత్రం చెప్పాలండి, నాకు మీరు మాట్లాడుతుంటే కోకిల పాడుతున్నట్టే ఉంది. ఒక మాట చెప్పాలి. ఇప్పటికీ కూడా అంటే 10 ఏళ్ళు అమరావతి నిర్మాణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు 2017 తర్వాత 2 ఏళ్ళు పరిపాలించారు, మళ్ళీ ఇప్పుడు పరిపాలిస్తున్నారు. 34,000 ఎకరాల భూసేకరణ జరిగింది. అసెంబ్లీ ఉంది, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది. మరో 44,000 ఎకరాలని భూసేకరణ రెండో పర్యాయం చేద్దామనే కసరత్తు జరుగుతుంది. ఇన్ని జరుగుతున్నా అమరావతి ఇడ్లీ పాత్ర, అమరావతి గ్రాఫిక్స్, అమరావతి కమ్మలడు అంటే ఈ లస్కరే తోయిబాలను ఏం చేయాలి? ఇప్పటికే ఆ మాటలు మాట్లాడుతున్నారా? స్టిల్ రోజా గారిదే మాట్లాడుతున్నారు. మీరు ఇంటర్వ్యూ చేయండి రోజాని, మంత్రి రోజా గారిని. ఓకే, గ్రాఫిక్స్ అంటుంది, మా డిబేట్ లో ఇడ్లీ పాత్ర అంటారు. పోనీ వాళ్ళు సాక్షి పేపర్ మీద తిరగయ్యండి. ఐకాన్ టవర్స్ దోపిడీ, ఈ లస్కరే తోయిబాలను ఎలా అదుపు చేయటం, ఈ అమరావతి 26 జిల్లాలు మీరు ఏకంగా డైరెక్ట్ గా ఇంకా ఉగ్రవాద సంస్థలతోనే పోలికి పెట్టేశారా? ఏమండి, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లాంటిదండి. దాని నుంచి పురుడు పోసుకున్న ఈ అమరావతి వ్యతిరేకులందరూ కూడా లస్కరే తోయిబాలండి. వీళ్ళ మీద సర్జికల్ రైట్స్ జరగకుండా అమరావతిని ఎలా కాపాడతారనేది మా ప్రశ్న అండి. దీనికి ఒక పరిష్కార మార్గం ఉందండి. దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. అసలు అమరావతి దళిత బహుజన కులాలది. మేము గతంలో ఉద్యమంలో మేము చెప్పిన మాట ఏంటంటే, అమరావతి మాదే అమరావతి. ఎందుకంటే పాండవుల 5 ఉంటే కుంతీదేవి పాండవుల 5 కూడా భీముడికి సగభాగం అన్నం పెట్టి సగభాగం మిగిలిన 4 పెడుతుందంట. అమరావతిలో 34% భూములు ఇచ్చింది ఎస్సీ ఎస్టీలు. దిస్ ఇస్ ద మేజర్ షేర్. అది కమ్మల్ది ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నించాం మేము. మరి మీదని చెప్పుకుంటే ఎట్లా కుదురుతుంది? ఆయనకి చంద్రబాబు నాయుడుకి అడ్వాంటేజ్ అవుతుంది కదా. అసలు చంద్రబాబు అదేదో కాదు, రాష్ట్ర ప్రజల కోసం ఆయన తలపెడితే అదేదో చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి ఏదో ప్రయత్నం చేసినట్టు, దాన్ని ఎలా అయినా ముందుకెళ్లకుండా ఉండాలని
పోనీ 3 ముక్కలాటాన్ని అది కూడా ముందుకెళ్లకుండా ఇవన్నీ కూడా మాట్లాడదాం. బాలకోట గారు ఒకసారి మన శ్రీనివాస్ గారు, సురేష్ గారు మాట్లాడాక ఒక్క మాట ఈ అమరావతిలో గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక నిందా ప్రచారం, అమరావతి కొందరిది, స్వార్థపరులది, కమ్మలది, ఈ యొక్క వాటిని భస్మీపట్నం చేయకుండా, అమరావతిలో బహుజన కులాల స్వరం వినిపించకుండా, అమరావతి అందరిదనే భావాన్ని పెంచకుండా, అలాంటి సాంస్కృతిక విప్లవాలు జరగకోకుండా అమరావతిని ముందుకు తీసుకెళ్లటం అనేది ఒక ప్రశ్న అవుతుంది అనేది నాలాంటి వాళ్ళ అది మాట్లాడదాం. మీరు అడిగింది అంటే వ్యాలిడ్ పాయింట్ మీరు లేవనెత్తింది. శిరీష్ గారు ఎస్సీ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. నమస్కారం శిరీష్ గారు. సో ఇవాళ ఏంటంటే బాలకోటయ్య గారు చాలా శిరీష్ గారు వ్యాలిడ్ పాయింట్స్ రైజ్ చేసింది. మనం ఇవాళ పెట్టింది ఏంటంటే అమరావతి చాలా పెద్ద విజన్, అంటే భయం వేసేస్తుంది ఎంత పెద్ద విజన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా, అసలు ఆలోచన స్థాయిలో కూడా చెయ్యాలన్నా. కానీ చంద్రబాబు నాయుడు ఆయన మొండిఘటం, అంటే ఒక్కటి ఏదైనా పట్టుకున్నాడంటే అది ఎంత పెద్దదైన క్లిష్టమైన ఛాలెంజ్ అయితే ఆయనకి ఇంకా మరింత సరదా. సో యాక్సెప్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని. మరి దీని ముందున్న ఇష్యూస్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి శిరీష్ గారు. బికాస్ ఏదైనా సులువైన పని అయితే ఎవరైనా చేసేస్తారు. ఒక పెద్ద టాస్క్ ఆయన ఎత్తుకున్నాడు, తర్వాత ప్రభుత్వం కంటిన్యూషన్ చేయాల్సింది ఏంటంటే దాన్ని ఎలా కిల్ చేయాలని సక్సెస్ఫుల్గా ఆలోచించారు. సరే, ప్రజలకు అర్థమైంది. రాష్ట్ర ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి గురించి పరితపిస్తాడు, ఏదో మా పిల్లలకు 4 ఉద్యోగాలు వస్తాయి, రాజధాని వస్తే 4 పరిశ్రమలు వస్తాయి. సో ఎట్లా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? నమస్తే అండి, ప్యానెల్లో ఉన్న పెద్దలకు అలాగే మీకు ఏబిఎన్ ప్రేక్షకులకు కూడాను నమస్కారం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అప్పులతో కూడుకున్నటువంటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ని తీసుకొని రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని ఒక్క రూపాయి కూడా ప్రజలకు రైతులకు ఆశించకుండా రైతులు ఆయన మీద ఉన్న నమ్మకంతో 34,000 ఎకరాల భూమిని ఇచ్చి రాజధాని నిర్మాణానికి తోడ్పడ్డారు. అదే విధంగా ఇప్పుడు కూడాను తోడ్పాటుకు సిద్ధంగా ఉన్నారు రైతులు. అలాగే గతంలో ఆయనకి మీరు ఇందాక ప్రస్తావించారు ఎంతో తక్కువ టైమే, అది ఎందుకు అయింది కూడా మనం ప్రస్తావించుకుందామని. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మించడానికి, అంటే ఇప్పుడున్న భవనాలు ఏవైతే పరిపాలనకు అనుకూలంగా ఉన్నాయో, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి, సచివాలయం కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, మిగతా అన్ని భవనాలు 65%, 75%, 85% కంప్లీట్ అయిన కానీ ఇవన్నీ కూడాను అతి తక్కువ కాలం, అంటే 18 నెలల కాలంలోనే ఆయన కంప్లీట్ చేశారు. కానీ మిగతాది ఎంత 5 or 10%, 15% అంటే ఇన్కంప్లీటెడ్ గా ఉన్న భవనాలను కూడా కట్టలేనటువంటి ఒక మాటలో చెప్పాలంటే అసమర్థత, ఆయన అసమర్థత జగన్మోహన్ రెడ్డిది. ఆయన అసమర్థతని కవర్ చేసుకోవడం కోసం 3 రాజధానులనే చెప్పి ఒక డ్రామా ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అమరావతి రైతులను త్యాగమూర్తులు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించిన అమరావతి రైతులను రోడ్డు మీద పడేసి అమరావతి మార్క్ ఉండకూడదు, చంద్రబాబు తాలూకా మానసపుత్రిక అమరావతి ప్రజా రాజధాని ఉండకూడదనా అసమర్థత నేను అనుకోవట్లా. మరి మీరే చెప్పండి. అసలు ఆయన దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అనేది ఉండకూడదు అనేది ఒక పాయింట్ అయితే, రెండవది ఆయనకంత మేధస్సు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఎవరైనా సరే రాష్ట్రానికి భూములు ఇచ్చిన రైతుల్ని కనీసమైన ఆదరిస్తారు. ఈయనేంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కక్ష కావచ్చు, మానసపుత్రిక అమరావతిని చంపేయడం కావచ్చు, అన్నిటికంటే నేనైతే ఏమంటానంటే ఒక దళిత బిడ్డగా దళితుల మీద కోపం. అమరావతి రాజధాని అభివృద్ధి చెందితే ఎక్కడ దళితులు ఆర్థికంగా ఎదిగిపోతారో, దళితుల మధ్య ఉన్నటువంటి రాజధాని కాబట్టి దళితులు ఎప్పటికీ కూడా ఆయన ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు కాబట్టి అక్కడ ఎదగకూడదు. కాబట్టి అమరావతి ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆయన అణగదొక్కేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాపం ప్రజలు ఒక్క ఛాన్స్ అన్ని అడిగారు అని చెప్పి నమ్మి ఓట్లేసి గెలిపించి ఆయనకి సీట్ని ఇచ్చినందుకు ఆయనకి అసలు రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో చేతగాక ఆయన మార్కు రాజకీయం ఏదైతే ఉందో, ఇది ఇందాక బాలకోట అన్నారు పాకిస్తాన్ తో పోల్చారు చూడండి, అలాగే ఉగ్రవాదాన్ని, టెర్రరిజాన్ని అన్నంత దారుణంగా అమరావతి రైతులే కాదు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేసి ఆయన మార్కును ఆయన చూపించుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చూస్తే గతంలో కూడా ఎక్కడా కూడా డబ్బులు లేకపోయినా కూడా భూమిని రైతుల దగ్గర నుండి తీసుకుని చిన్న ఎలిగేషన్ కూడా లేకుండా అమరావతి రాజధానిని కంప్లీట్ చేసి ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఇంకొక 44,000 ఎకరాల భూమిని రైతుల దగ్గర నుండి తీసుకోవడానికి ముందుకెళ్తున్నారు. రైతులు కూడా ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ రోజే మాకు ఆశలు చిగురించేయండి, ఖచ్చితంగా అమరావతి రాజధాని కళ ఆంధ్ర ప్రజల కళ అమరావతి నెరవేరబోతుందని అప్పుడే అనిపించింది మీకు? అంటే
టైం లైన్స్ అంటే ఖచ్చితంగా టైం లైన్స్ కూడా, కూటమి ఎందుకంటే ప్రభుత్వాన్ని- గతంలో జరిగిన కూటమి తప్పులు జరగకూడదు అంటే డిజైన్స్, నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూషన్, టైం లైన్స్. అదే మనం 2 ఏళ్ల 3 ఏళ్ల 3.5 ఏళ్ల మళ్ళీ ఎన్నికలు వచ్చే లోప ఇది కూడా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ అయిపోయిందండి. ఒక 6 నెలల్లోనే ఇక్కడ శాఖమూరులో ఆ పార్కులు, సెంట్రల్ పార్కులు నిర్మించడం కానివ్వండి, రిజర్వ్ అక్కడ బోటింగ్ ఏర్పాటుకి కానివ్వండి, అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నీరుకొండ ఉంది కదండి, నీరుకొండలో జలాశయాలు నిర్మించడం కానివ్వండి, ఆ శాఖమూరులోనైతే పార్కులు నిర్మించుతున్నారని చెప్పాను కదండి, అవైతే 6 months లోనే కంప్లీట్ చేయాలనే లక్ష్యంతోనే వీళ్ళు పనిచేస్తున్నారు. అన్నిటికి మించి వాళ్ళు ఏమన్నారని పచ్చడి పొలాలు అది ఇదనని చెప్పి ఏదో కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఏదో అంటారు కదా, నక్క వినయాలు ప్రదర్శించి మమ్మల్ని మోసం చేశారు కదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన జంగిల్ అమరావతిని ఒక అడవిమయం చేసి వెళ్ళిపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే జంగిల్ని క్లియర్ చేసి ఏదైతే పచ్చదనాన్ని చూపించాలనుకున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 వరకు నర్సరీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెట్లండి, కిందకు వేర్లు పాకేసేసి ఆ కవర్లలో నుండి భూమిలోకి వేర్లు దిగిపోయినాయి. అలాంటి చెట్లను కూడా నాశనం చేయకోకుండా జాగ్రత్తగా క్రేన్ వాటిని కూడా రోడ్ల వెంబడి నాటించి బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇప్పుడు మళ్ళీ రేపు మోడీ గారు వస్తారు కదండి, మీరందరూ చూస్తారు అమరావతి రోడ్ల వెంబడి ఉన్నటువంటి పచ్చదనాన్ని. అది వచ్చిన అతి తక్కువ కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజంగా చెప్పాలంటే ఆయన మేధస్సుకు ఈ 10-11 నెలల్లోనే ఈ 10-11 నెలల్లో సుమారుగా ఆయన మార్కు కనిపిస్తోంది అనుకోండి. కానీ ఇంకా ఎలా స్పీడప్ అవ్వాలి అవన్నీ మాట్లాడుకుందాం. రైట్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు నేను అన్న దాంట్లో అంటే మనం ఒకటి అబ్బా అంతా బ్రహ్మాండంగా ఉందని ఘనకీర్తి కాకుండా ఛాలెంజెస్ ఏమన్నా కూడా మాట్లాడుకోవాలి. తద్వారా ఏంటంటే ప్రజలకి అర్థమవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వాలకు కూడా కొంత చిన్న చిన్న పాయింట్స్ అంటే మీకే ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వంలో ముఖ్య పాత్ర జనసేనది, అలాగే ఇవాళ బీజేపీ తరఫున కూడా మీరు చెప్పండి. అంటే ఏ రకమైన సపోర్ట్ మనకు దొరుకుతోంది రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ప్రధానమంత్రి కొన్ని సూచనలు కూడా చేశారట, ఈ జపాన్ తరహా ఫారెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఇదంతా బ్యాలెన్స్ చేసుకుంటూ. సో ఎట్లా ఉండిపోతుంది, ఎందుకంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి మరి ఏమన్నా ప్రధానమంత్రి గారు కాస్త మనకి చేసే అవకాశం కనిపిస్తుందా అమరావతి విషయంలో? ఋషి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. నమస్కారం. సహజంగా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అది ఛాలెంజెస్తో కూడినటువంటిదే, నల్లేరడకలా సాగేదే మాత్రం కాదు. కానీ నేనేమంటానంటే సార్, ఎంత మహాసముద్రమైనా ఏదొచ్చిన చేప ముందు చాలా చిన్నది. బాగా చెప్పారు. అవును, అటువంటిది ఈ ఛాలెంజెస్ అనేది చంద్రబాబు గారికి కొత్త ఏం కాదు. ఆయన రాజకీయ ప్రయాణం అంతా ఛాలెంజెస్సే. ఆయనకి తోడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. సరదా కూడా ఆయనకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు. అవును, పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానం కూడా అంతే, ఎన్నో అవమానాలు కష్టాలు ఎదుర్కొన్నటువంటి నిలబడినటువంటి వ్యక్తి. నేనంటుంది ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక శాశ్వత రాజధాని ఏర్పడబోతుందనేటువంటి ఒక కళ 2014 మధ్యన కంటిన్యూ అయ్యే టైంలో 1924 మధ్యన ఎటువంటి చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది మనం చూసాం. ఎన్నో రకాలుగా మాటలు, ఇందాక బాలకోట గారు చెప్పినట్టు దాదాపు 1600 రోజుల పైనే ఒక ఉద్యమం, అంటే స్వాతంత్ర ఉద్యమం తర్వాత జరిగినటువంటి అతిపెద్ద ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని రైతుల ఉద్యమం గురించి చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా రైతులు భూములు ఇచ్చి మాకంటూ ఒక రాజధాని రావాలి, మా భవిష్యత్తు తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ఇచ్చిన వాటిని కూడా ఎక్కడ త్యాగాలు చేశారా అనేటువంటి మాటలతో అవమానం కాకుండా ఎడారి అన్నారండి, శ్మశానం అన్నారు, 3 పంటల పంటని ప్రాంతం అన్నారు వాళ్ళే, ముంపు ప్రాంతం అని కూడా వాళ్ళే అన్నారు. ఎన్నో రకంగా అమరావతి, అది భ్రమరావత, కమరావత అనేటువంటి మాటలు మాట్లాడి దానికి కులాన్ని కూడా ఆపాదించేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని రకాలుగా మానసిక హింస చేయాలో శారీరకంగా కూడా అంతే. ప్రపంచంలో ఏ ప్రాంతం కూడా ఇంత అబ్యూజ్ అయి ఉండదు అని అంటుంది. ఇందాక బాలకోట గారు ప్రస్తావించారు కులాల గురించి కూడా. దాదాపు 32% మంది దళిత సామాజిక వర్గం, 23% మంది రెడ్డి సామాజిక వర్గం, 18% మంది కమ్మ సామాజిక వర్గం, 9% మంది కాపు సామాజిక వర్గం, 3% మైనార్టీలు, మిగతా వాళ్ళు. అది ఎవరి రాజధాని అండి? అది ఎవరి రాజధాని? అది ఆంధ్రప్రదేశ్ ప్రజల రాజధాని. అది ఏదో 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం కాదు కదా. ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా ఇన్ని శతాబ్దాలుగా చెప్పాలంటే శతాబ్దాలుగా అక్కడ ఇక్కడ అన్ని తిరిగి మళ్ళీ మన అసలైనటువంటి ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికే భూమి గుండ్రంగా ఉందండి. శాతవాహన కాలంలో ఆ టైంలో ఏదైతే శ్రీకాకుళం అనేటువంటి ఆ ప్రాంతమే మన రాజధాని అప్పట్లో. అప్పటి నుంచి ఇప్పటికీ మళ్ళీ అదే రాజధానిగా ఏర్పడినటువంటి ప్రాంతంగా మనం సరే అద్భుతమైన రాజధాని కట్టుకోబోతున్నాం అనేటువంటి మన కళని
2019 మధ్యన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం Collapse చేసింది, చేశారు. కొలాప్స్ చేసేశారు. ఎన్నో వేల కోట్ల పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు కావచ్చు, అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టినండి, 50%, 60%, 70% సంస్థలు నిలబడి అవన్నీ కూడా ఆఫ్ చేసేసాడు. ఒక విధమైన కక్షతో, అంటే మీరు చెప్పినట్టుగా చంద్రబాబు మార్పు మంత్రి నేరుగా చెప్పాడు కదా, అదే ఇక్కడ ఇంక వీళ్ళతో ఏం చేయలేము, వీళ్ళకేం దీని మీద చేసే ఆలోచన లేదు. అదే అనండి. అంటే చంద్రబాబు గారు అనే మార్కు అక్కడ కనపడకూడదు, ఇక్కడ రాజధాని కడితే ఆయన మార్కు ఉంటుంది, అదే విధంగా పోలవరం కంప్లీట్ అవ్వకూడదు. ఆంధ్రప్రదేశ్ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అనుకునే పరిస్థితి నుంచి ఏ అంటే అప్పులను, పి అంటే పప్పు బెల్లాలు అనే స్థితికి తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ 3 ముక్కల మాటలు మాడతా ఇన్ని రకాలుగా చేసేట్టు చూసాం. ఈ రోజు అది కమిటెడా అంటే అది కూడా కాదు, అంటే దానికి అర్థం కూడా తెలియదు, అతనికి ఏదో చెప్పాడు అంతే. అయితే ఈ రోజున అటు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది మనకి అద్భుతంగా. ఒక పక్క నుంచి ప్రపంచ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ కావచ్చు, మిగతా సంస్థలు కూడా సహకారం అందిస్తున్నాయి. ఎక్కడ ఒక అద్భుతమైన ఒక ప్లానింగ్ లా ఆయన అడవిలా చేశాడు, మనం దాన్ని ఒక పార్క్ లా చేస్తున్నాం. పార్క్ అనేది ఒక ప్లానింగ్ గా జరుగుద్దండి, ఎక్కడ ఎలా ఉండాలనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్లానింగ్ గా మనం చేసుకుంటా వెళ్తా ఈ రోజున అమరావతిని ప్రపంచంలోనే అద్భుత రాజధానిగా ఇక్కడ ఉండేలాగా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా గ్రాఫిక్స్, ఇప్పుడు ఏదన్నా ఒక సినిమా తీయాలన్నా ముందు ప్లాన్ చేస్తారు, ఏం చేయాలి అని చెప్పేసి అన్ని గ్రాఫిక్స్ చేసుకుంటారు కదా. దాన్ని ఒక గ్రాఫిక్స్ అనో లేకపోతే ఇడ్లీ పాత్రల రూపంలో ఉందని చెప్పేసానో అంటే చేయవలసిన కూడా మోకాలు అడ్డటం. అంటే ఈ రోజు చంద్రబాబు గారు ఆ రోజు 1990లోనే ఆయన 2020 విజన్ అంటే అందరూ నవ్వారు, ఇంకా 90లోనే ఉన్నాం మరి 2020 విజన్ అంటాడు ఏంటి అని చెప్పేసి. దాని ఫలాలు ఏంటి అనేది ఈ రోజు సైబరాబాద్ సిటీ చూస్తున్నారు. నేను అదే విధంగా ఈ రోజున మళ్ళీ 2047 లక్ష్యంగా, అంటే కేవలం అమరావతి అనే కాదండి, మీరు మాట్లాడితే అమరావతి అనుకుంటున్నాం, ఓ పక్కన పోలవరం పరుగులెడుతుంది, అక్కడ శ్రీకాకుళం నుంచి ఇటు తడ వరకు కూడా ఎక్కడెక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతానికి తగ్గ అనువైనటువంటి పరిశ్రమలు కరెక్ట్ చెప్తాను ఈ రోజున అన్ని వస్తున్నాయి. అంటే కేవలం నిధులు సంపాదించడమే కాకుండా ఆ నిధులను సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకోవడం, అద్భుతమైన ప్రణాళికతో ఒకే రాజధాని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ దిశగా ముందుకు వెళ్తుంది. ఓ పక్కనేమో ఖజానా ఖాళీ చేసి మనకి ఇచ్చినటువంటి సమయంలో మొత్తం ఏముందని ఖజానా ఏమి లేదు కదా గవర్నమెంట్ వచ్చినప్పటికీ, అయినా కూడా ఎక్కడా సంక్షేమ కార్యక్రమాలు ఆగకుండా చెప్పిన మాట మనం నిలబెట్టుకుంటా ఒక నెల లేట్ అయినా కూడా ఎక్కడా కూడా వచ్చిన వెంటనే కూడా మేము ఇచ్చిన పెన్షన్ స్కీమ్ ఎక్కడ ఆగలేదు, పెంచి 4,000 ఇచ్చాం. అది కొంత మాట్లాడదాం. అంటే ఎందుకు మరి ఈ 6 గ్యారంటీల మీద సంక్షేమం మీద అదే అంటే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, అలా కదా మేము ఖజానా ఖాళీ చేసి ఇచ్చాం కాబట్టి ఎలా చేయగలరు మీరు అన్నట్టు ఛాలెంజ్ మాకు ఇస్తారు. అయితే ఒక బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత ఏంటంటే క్లియర్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. అంటే గతంలో ఏమి చర్చలు జరిగేవి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, రాష్ట్రంలో కొత్త ఆలోచనల గురించి, ఇన్నోవేషన్ హబ్స్ గురించి, ఏఐ గురించి, ముఖ్యంగా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోనే హైదరాబాదు అలాగే ఇటు అమరావతి రేపు రాబోయే రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలాగా. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇవాళ తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళారు, తెలంగాణ, హైదరాబాద్ నుంచి అనేక మంది మీకు అమెరికాలో కనిపిస్తారు, కెనడాలో కనిపిస్తారు, ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఈ రకమైన అభివృద్ధి తరహా ఆలోచనలు మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప డెవలప్మెంట్. అయితే ఇది అమల్లోకి రావడానికి ఏమేం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా. సో బాబు మార్క్ పాలనలో ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు హైలైట్గా అమరావతి కనిపిస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే అటు పోలవరం అదో మరో పెద్ద ఆస్పెక్టు, ఎప్పుడో మొదలుపెట్టి అది ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు చేతుల మీదే అయ్యి లక్షల ఎకరాలకు సాగునీరు, కోట్ల మందికి తాగునీరు వచ్చే అవకాశం, అదృష్టం రాసిపెట్టి ఉన్నాయనుకుంటా. సో ఖచ్చితంగా పూర్తి చేస్తామని చెప్తోంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. బాలకోట గారు, ఇప్పుడు అభివృద్ధి, కొత్త కొత్త ఆలోచనలు, పరిశ్రమలు కొత్తగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు, తద్వారా ఉద్యోగాల కల్పన, సరే దాంతోపాటు సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. అలాగే సంక్షేమంలో నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే, బాలకోట గారు మీరు చెప్పండి, అంటే ఆయా రంగాల్లో ఏదో పప్పు బెల్లాలు ఇందాక పి అంటే చెప్పారు శ్రీనివాస్ గారు, అలా కాకుండా ఆ సంక్షేమంతోనే వాళ్ళకొక మళ్ళీ స్వయం సంక్షేమం ఎలా చేసుకోవాలి అనేది కూడా మిళితమై ఉంటుందని నా అబ్జర్వేషన్. చంద్రబాబు నాయుడు గారు చేసే సంక్షేమ పథకాల్లో మీరు కూడా చెప్పండి. అలాగే ఈ హై బెంచ్ మార్క్ సెట్ చేసుకున్న అమరావతి, ఇదంతా ఛాలెంజెస్ని చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఎలాగా, రాబోయే 3 ఏళ్లలో ఇది సాధ్యమేనా? రిషి గారు, మీరు చాలా మంది ముఖ్యమంత్రిని చూశారు, చాలా మంది పరిపాలన వ్యవస్థ చూశారు, జర్నలిస్ట్ గా మీకు అనుభవం ఉంది. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి? నిర్మాణమా, ఒక ప్రాజెక్టా, నిరంతర ప్రక్రియ? నిరంతర ప్రక్రియ.
నో డౌట్. ఎస్ దట్ ఈస్ నాట్ ఎ ప్రాజెక్ట్, దట్ ఈస్ నాట్ ఏ కన్స్ట్రక్షన్. 2 ఏళ్లకో 3 ఏళ్లకో 6 నెలలకో అయిపోయేది కాదు, అది పట్టిసీమ కాదు, అది పోలవరం కాదు. అభివృద్ధి అనేది నిర్విరామంగా జరిగే ప్రక్రియ. ఎవరి కోసం జరగాలి? ఇది ప్రజల కోసం జరిగే ప్రక్రియ. అవును. అభివృద్ధిని రాజకీయాల వధ్యశల మీద తెగదరిగితే ఎలా ఉంటుంది? మీ అమరావతికి అంత అన్యాయం ఎందుకు జరిగింది? అమరావతిని రాజకీయాల శిల మీద నిలబెట్టారు గత 5 ఏళ్ళు. బాగా చెప్పారు. కాబట్టి అన్యాయం జరిగింది. నేను ఒక మాట చెప్తాను సార్, ఇప్పుడు నేనే జీవించుకుంటే మీరు ఏమంటారండి? ఇప్పుడు సత్యవాక్యం ఎప్పుడు కూడా నిటారుగా ఉంటుంది, నిటలేక్షణంగా ఉంటుంది. నా దృష్టిలో అమరావతి అంటే 24 కేసులు పెట్టబడిన మందడం మహిళ అండి. నా దృష్టిలో అమరావతి అంటే 60 సంవత్సరాల రైతు మీద 34 కేసులు పెట్టి చెయ్యి ఎరగబెట్టిన అమరావతి వెలగపూడి రైతు అండి. ఒక చెయ్యి ఎరగొట్టిన మహిళ అండి. కొద్ది కడుపులో కాలేసి తన్నిన మహిళ అండి. 14 సార్లు హౌస్ అరెస్ట్ అయిన నాలాంటి బాలకొట్టేలాంటి వాళ్ళండి. మా జీవితాలు ధ్వంసమయ్యాయండి. నేను అడుగుతున్నాను, మీరు అన్నిలా భావించమాకండి. ఈ మోడీ గారి సభలో అలాంటి అమరావతి ఉద్యమకారులకు ఒక్కరికైనా అవకాశం ఉంటుందా? ఇస్తారా? నేను నా అమరావతిని నేను ఒక పుస్తకం రాశాను. ఇవ్వాలంటే న్యాయంగా అడిగిందే మీరు, చాలా న్యాయమైంది. నేను నా అమరావతిని నేను పుస్తకం రాశా రిషి గారు, రణం రక్తం రాజసం. దాని ఆవిష్కరణ చంద్రబాబు నాయుడు కోసం ఎదురు చూస్తుంది. నేను కుచ్చేలులో ఎదురు చూస్తున్నాను. జరుగుతుంది రాజధాని ఉత్సవ కార్యక్రమం. ఓకే. అంటే ఇక్కడ మీకు ఒక మాట చెప్తా. ముఖ్యమంత్రి గారు నిన్న ప్రధానమంత్రికి చెప్పారు, ఇది రాష్ట్ర ప్రజల భవిష్యత్ అవసరాల కోసం నిర్మిస్తున్న నగరం, అక్షయ పాత్ర. ఇది సత్యం. రాజధానిలో పచ్చదనం ఉండాలని మోడీ గారు చెప్పారు కాదు, అసలు రాజధాని పచ్చని రాజధాని. రాజధానికి రక్షణ కావాలి. మోడీ గారు ఆ వరమివ్వాలి రేపు. అవును. మళ్ళీ అమరావతి మీద ఎవరైనా కాలు వేయాలన్నా, చెయ్యాలన్నా, ఉమ్మేయాలన్నా తల తీసేయాలి. అది ప్రజల రాజధాని అని. ఏది రక్షణ? మళ్ళీ రేపు వస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు, లేదబ్బాయి 3 కాదు ఈసారి 6 అంటాడు. ఏం చెయ్యాలి? అంటే మనం నిర్మించుకున్న చట్టాలు, మనం చేసుకున్న శాసనాలని 5 ఏళ్ళకోసారి తిరగరాసుకుంటే దాన్ని ఏమంటారు రిషి గారు? నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, అంటే జరిగిన విధ్వంసం నుంచి ప్రభుత్వం నేర్చుకుంటుంది. కరెక్టే కదా, మర్చిపోకూడదు కదా. వెళ్ళనుకుంటే కుదరదు. ఏ సామాజిక అమరావతి మీద పడ్డ సామాజిక బండరాయిని నువ్వు ఎలా తొలగించుకుంటున్నావు? వేర్ ఈస్ ద స్మెల్? బహుజన కులాల వాసనేది, అది చూపించాలి కదా. లేదా అక్కడ అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్ని హక్కులు చేర్చుకోవాలి కదా, వాడిని కౌగిలించుకోవాలి కదా. ఈ రోజు నా దృష్టిలో నేను చెప్తున్నా రిషి గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఈ రాష్ట్రంలో తొలి యుద్ధ పేరు మోగించింది అమరావతి ఉద్యమం. తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు వస్తే బయటికి కూడా రాని పరిస్థితుల్లో అమరావతి రైతులే పితూరి మోగించారు. ప్రతిపక్షాలన్నీ ఒకటిని చేశారు. భారతీయ జనతా పార్టీ కలిసినా, జనసేన పార్టీ కలిసినా, తెలుగుదేశం పార్టీ కలిసినా దాని యొక్క దారం, అంటే పూలదండలకి దారం ఉన్నట్టుగా ఈ దారం అమరావతి ఉద్యమం. జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి శ్రీకారం అమరావతి. ఇవి మీకు అతిశక్తిగా అనిపించవచ్చు. అనిపించట్లేదు. ఎండల్లో తిన్నా వానల్లో తడిశాం, ఎండల్లో తిన్నా వానల్లో తడిశాం. ఆ నెల్లూరు ఎమ్మెల్యే గారు మాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఆ పార్టీ నుంచి బయటకు గురయ్యాడు. నెల్లూరులో అన్నం పెట్టాడని ప్రాంత ఎమ్మెల్యేలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డి చేసింది తప్పు అని ఆ పార్టీని వీడి జనసేనలోకి వచ్చారు, తెలుగుదేశంలోకి వచ్చారు. అంటే అంత స్ఫూర్తి నింపిన ఈ అమరావతిని తిరిగి మళ్ళీ ప్రజలకు అంకితం చేయాలి, దాని రక్షణకి ఏర్పాటు చేయాలి. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దానికి సంబంధించిన సందేశం ఇవ్వాలి. అది అమరావతి ఉద్యమకారుడుగా నేను కోరుకుంటున్నాను. ఉంటుందని అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్నా. శిరీష గారు, ఒకటండి, ఇందాక మనం గడిచిన 5 ఏళ్ల తాలూకా ఆర్థిక విధ్వంసం, రాజకీయ విధ్వంసం,
అంటే డిస్ట్రక్షన్ మోడ్స్లో కూడా చాలా ఉన్నాయి మళ్ళీని. అంటే సంక్షేమానికి కొన్ని బటన్స్ ఎలా ఉన్నాయో డిస్ట్రక్టివ్ టెక్నాలజీ కూడా కొన్ని బటన్స్ వాడారు గతంలో. సో దాని నుంచి బయట పడేస్తూ అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి. అంటే ఎలా ఉందంటే నాకు సామెతలు పెద్దగా రావు, మా శ్రీనివాస్ గారును బాలకోటే గారు అయితే బాగా చెప్తారు. కానీ ఒక ఛాలెంజ్ కాదు ఇప్పుడు మీ నాయకుడి మీద ఉన్నది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఉన్నది. సరే మీరందరూ ఇప్పుడు యూత్, ఆయన నిజంగా ఈ 75 ఏళ్ల వయసులో ఆయన ఆలోచనలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళందరితోనూ కలగలిసి మిళితమయ్యి రాష్ట్ర అభివృద్ధిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. సరే యువ నాయకుడు లోకేష్, ఆయన వ్యవహారం, ఆయన టీం ఇదంతా ఒకటి అనుకోండి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఏలో ఆశ్చర్యపోతాను నేను, ఏ ఇంజనీర్ కన్నా ఎక్కువ చెప్తారు ఆయన. సో ఎట్లా ఈ డిస్ట్రక్టివ్ దాంట్లోంచి కన్స్ట్రక్టివ్ మెకానిజంలోకి తీసుకెళ్తూ ప్రజలకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వగలగాలి కదా శిరీష్ గారు. ఖచ్చితంగానండి, ఇప్పటికే ప్రజల్లో ఆ కాన్ఫిడెన్స్ ని కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. ఏ రోజైతే కూటమి ప్రభుత్వం గెలిచిందో ఆ రోజు నుండే ఎక్కడైతే జంగిల్మయం అయిపోయిందో అక్కడ నుండే మొదలు పెట్టారు జంగిల్ క్లియరెన్స్ తో అమరావతి. ఎక్కడైతే అక్కడ చూసుకుంటే పోలవరాన్ని అక్కడ పనులు స్టార్ట్ చేసి అక్కడ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. చంద్రబాబు నాయుడు గారు మార్క్ అనేది స్టార్టింగ్ డే 1 నుండి కనపడుతూనే ఉంది. పెన్షన్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో స్టార్టింగ్ నుండి పెన్షన్స్ పెంచి చూపించారు. మెగా డిఎస్ మీద సంతకం చేసి కానీ ప్రతి విషయంలో కూడా ఆయన మార్కును చూపించుకుంటూనే వస్తున్నారు. ఇకపోతే ఏదైతే జగన్ చేసినటువంటి విధ్వంసం నుండి అంటే దానికి ఉదాహరణగానే ఇప్పుడు అమరావతి కన్స్ట్రక్షన్. ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో 1 సెంటు భూమి ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు. కానీ అదే చంద్రబాబు నాయుడు గారు గతంలో 34,000 ఎకరాలు భూమిని సమీకరించారు రైతుల దగ్గర నుండి. ఇప్పుడు 44,000 ఎకరాలు కావాలి అని చెప్పి ఆలోచన చేస్తే మా భూములు తీసుకోండి అని చెప్పి రైతుల ముందుకు వచ్చి ఇస్తున్నటువంటి వైనం. అంటే అది చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ అభివృద్ధి చేయటంలో ఆయనకున్నటువంటి మార్పును చూసి ప్రజలు ఆ రోజు నమ్మి 2014 to 19 వరకు ఆయన చేసినటువంటి కష్టాన్ని గుర్తెరిగారు. ఆయన కుటుంబం కోసం కదండి, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం 24 గంటలు ఆహార్నిశలు కష్టపడుతూనే ఉంటారు. అసలు ఆయన నిజంగా ఆయన ఏదో అంటారు చూడండి, పని రాక్షసుడు అంటారు చూడండి, అది చంద్రబాబు నాయుడు గారు అంటే. అన్నిటికీ మించి ఇందాక బాలకోట అన్న ఒక మాట అన్నారు, మమ్మల్ని హక్కున చేర్చుకోవాలని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు దళితులను హక్కును చేర్చుకున్నారు కాబట్టే అమరావతి రాజధాని మళ్ళీ ఇన్ని ఇబ్బందుల మధ్య కూడా, ఇన్ని సవాళ్లను స్వీకరిస్తూ కూడా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నారు. అలాగే అమరావతి రాజధానిలో అమరావతి రైతుల యొక్క పాత్ర కూడా ఖచ్చితంగా ఉంది, వాళ్ళ మార్కు కూడా చూపిస్తారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, బాలకోటే అని అన్నారు అమరావతి ఉద్యమం ప్రతిపక్ష పాత్ర పోషించిందని. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో నిజానికి అమరావతి మహిళలు, రైతులు రోడ్డు మీద నిలబడి ప్రతిపక్ష పాత్ర పోషించిందని ఏమాత్రం సందేహం లేదు. ఇంకా చెప్పాలంటే అమరావతి ఉద్యమానికి స్టార్టింగ్ లో సిరియాక్సిస్ రోడ్ లో మీటింగ్ పెడితే సార్, ఆ రోజు సుజనా చౌదరి గారు వాళ్ళు వచ్చి కౌలు చెక్కులు పడలేదు మీటింగ్ పెడితే ఫస్ట్ మొట్టమొదటిగా మైకు పట్టుకున్న మహిళను నేను. కాబట్టి ఏదైతే నాకు ఆ ఫీల్ ఉంది, కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారనడానికి ఇంకా మనం ఆయన తరచి చూడక్కర్లేదు. దానికి ఉదాహరణ ఇన్ని సవాళ్లున్నా కూడా అమరావతిని ఇంకా అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలని చెప్పి, ఇంకా అమరావతిని విస్తరించి, రాజధానిని విస్తరించి 44,000 ఎకరాలు ఎందుకు తీసుకున్నారండి? అమరావతి అంటే నవనగరాలు నిర్మించే బాధ్యత ఒక్కటే కాదు, ఇంకా అంతర్జాతీయ విమానాశ్రయం చేయాలని ఆలోచన ఉంది. మెట్రో రైలు కానివ్వండి, రైల్వే జోన్ కానివ్వండి, అంతర్జాతీయ స్టేడియం కానివ్వండి, వీటన్నిటికీ భూములు సేకరించాలి. భూములు తప్పకుండా సమీకరించడం, సేకరించడం అనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. భూములు కావాల్సి ఉంది, ఆ రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవాలి. ఇంకా అదొక పెద్ద సవాల్ అండి. మనము చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మనం ఏదో ఈజీగా అమరావతి రాజధానిని ఊహిస్తున్నాం, కానీ జగన్మోహన్ రెడ్డి చెయ్యలేక చేతులు ఎత్తేసి విధ్వంసాన్ని సృష్టించారు. అంటే ఒకటి మీరు అన్న దాంట్లో పాయింట్ ఉంది, అసలు ఆ విజన్ ని మాజీ ముఖ్యమంత్రి అసలు విజువలైజ్ చేయలేకపోయాడు అనుకుంటాను నేను. అంటే ఏంటిది ఇదంతా ప్రపంచ రాజధాని ఏంటి, 30,000 ఎకరాలు ఏంటి, ఈ డబ్బులు ఎక్కడవి, అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా అసలు విజన్ కూడా చేయలేకపోయాడేమో అనుకుంటాను నేను. ఆయన అంతటి ఆలోచన కూడా ఆయనకు రాదండి. ఆలోచించేటువంటి ఆయన ఆలోచన శక్తి కూడా ఆయనకు లేదని అనుకుంటే. ఎందుకంటే ఏదో ఆలోచన రాకుండా ఏదో రకమైన ఆలోచన ఉండాలి, ఎందుకంటే సీఎం గా 5 ఏళ్ళు ఉన్నాడుగా ఆయన. లేదు సార్, ఒక్క మాట అండి, ఆయన ఏదైనా ఒక విషయం గురించి డైరెక్ట్ గా లైవ్ ప్రెస్ మీట్ పెట్టిందే మనం చూడలేదు. అంటే ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒళ్ళు బరువు, ఒళ్ళు బద్ధకం.
నిజం చెప్పాలంటే ఏంటంటే ప్రజలు వాస్తవంగా మేము తప్పు చేసాం అంతేగాని లేదంటే ఆయన ముఖ్యమంత్రి అవటం ఏంటండి మా కర్మ కాకపోతే. ఒక్క మాటలో చెప్పాలంటేనండి, జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ప్రజా వేదిక కూల్చడం దగ్గర నుండి మొదలుపెట్టిన విధ్వంసం చిన్న విషయం అండి. పాలవాగు కొండవీటి వాగు ఉంది కదండి, అమరావతిని ముంపు ప్రాంతం అని చెప్పి వాళ్ళు ఎత్తేసారు కదా. 100 సంవత్సరాల నుండి ముంపు గురైన ప్రాంతం అని చెప్పి సర్టిఫై చేశారు అని చెప్పి తీసుకొచ్చి చూపించినా గానీ వీళ్ళ వాగుడు ఇలాగే ఉంది కదా. వాళ్ళు అలా నిజం చేయడం కోసం పాలవాగు అని చెప్పుకుంటుందండి. అందులో ఒక ఆకు ఉంటది, తూటాకు అని. కనీసం ఆ ఆకు తీస్తే వాటర్ వెళ్ళిపోతా ఉంటాయి. అవి కూడా తీయించలేనటువంటి ఒళ్ళుబద్ద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండి. ఈ రోజు అదే కొండవీటి వాగు, పాలవాగు, వాటి పక్కన వెడల్పుని వాటిని పక్కన ఉన్నటువంటి కెనాల్స్ గా చేసి వాటిని వెడల్పుని పెంచి 30 నుండి 50 మీటర్ల వరకు వెడల్పుని పెంచి ఆ పక్కన కూడాను చెట్లను పెంచి చూడడానికి కూడా సుందరవనంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు చేస్తుందని మా కుటుంబ ప్రభుత్వం. అది చంద్రబాబు నాయుడు యొక్క దృష్టికి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత శ్రీనివాస్ గారితో మాట్లాడాల్సిన విషయాల్లో అటు కూటమి ప్రతినిధిగా, జనసేన పార్టీ సీనియర్ నాయకుడిగా ఇందాక బాలకోటయ్య గారు ఒక మాట అన్నారు. ఇప్పుడు అమరావతి ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో, వస్తే ఏం చేస్తాడు అని. అంటే ఈ అనుమానం ఎందుకు వచ్చింది అనేది ఒకటి. అంటే గతంలో జరిగింది కదా, మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు రాజధాని లేని రాష్ట్రంలో ఏదో చేయాలి. ఆయనకి ఎప్పుడు ఒకటే పరితపించిపోతాడు, ఏంటంటే ఏ రకంగా అభివృద్ధి చేయాలి. అక్కడ చూస్తే ఖజానాలో డబ్బులు ఉండవు. అంటే ఒకవైపు నుంచి డబ్బులు సృష్టించాలి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, బ్రహ్మాండంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాటలో వెళ్తుంది అని నమ్మించగలగాలి. పెట్టుబడి పెట్టాలంటే ఎవరైనా, మీరైనా, నేనైనా, ఇంకొకళ్ళైనా 10 రూపాయలు పెడితే అక్కడ ఇంకో 10 రూపాయలు 5 రూపాయలు వస్తుంది. కొంచెం ఉద్యోగాలు ఇచ్చి మన కంపెనీకి పేరు వస్తుంది. ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీలు వచ్చాయి. వరుసగా ఐటీ కంపెనీలన్నీ మీటింగ్స్ అవుతున్నాయి. బహుశా ఇంకో 4-5 కంపెనీలు కూడా వచ్చే 2-3 నెలల్లో వస్తాయంటున్నారు. కానీ దీని నుంచి ప్రజలకు ఇంకొక భయం కలగకుండా ఉండాలంటే కూడా రాజకీయంగా వేయాల్సిన అడుగులు కూడా ఏంటో శ్రీనివాస్ గారితో ఏ జిల్లాలో అక్కడున్న పరిస్థితులకు అనుకూలంగా ఏ ఇండస్ట్రీలు తీసుకురావాలి. సపోజ్ డిఫెన్స్ అనుకోండి, ఏరోస్పేస్ అనుకోండి, ఆటోమొబైల్ అనుకోండి, లేకపోతే ఇంకోటి అనుకోండి, కొన్ని చోట్ల ఇలా ఆలోచన చేస్తున్నారు ముఖ్యమంత్రి శ్రీనివాస్ గారు. అంటే అభివృద్ధి తాలూకా ఆలోచనలు ఒకవైపు, అలాగే మీరు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకవైపు ఉన్నాయి. అది దాన్ని నెగిటివ్ టర్మ్లో నేను వాడను, కానీ ఆ ఛాలెంజ్ మీరు ఫేస్ చేయాలి అండ్ డెలివరీ చేయాలి. మరి ఎట్లా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ, అలాగే ఇందాక బాలకోటయ్య గారు అన్న ఏదో అనుమానపు ఇవి అప్పుడప్పుడు కొంతమందికి వస్తూ ఉంటాయి, సహజం. అది బాలకోటయ్య గారు కానీ కాదు, అలాంటి ప్రమాదాలు రాకుండా పొలిటికల్ గా కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మరి ఈ మూడు ఎట్ట కలుపుతారు? అలా కాదు. ఈ విషయంలో అయితే సహజంగా మా కూటమి ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఒక నిందానొచ్చు అంటారా, అపవాదం అంటారో, అంటారు. మీరు ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయడంలో కూటమి నాయకుల మీద రాష్ట్ర ప్రజలకి నమ్మకం ఉంది, ఓకే. కానీ గత ప్రభుత్వ తాలూకు ఆనవాళ్ళు ఇంకా మనకు ఎదురుగుండా కనిపిస్తున్నారు. వాళ్ళు ఏమీ చేయట్లేదు, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అనేటువంటిది కూడా వచ్చింది. ఇంకోటి చెప్తాం, మీరు మర్చిపోకండి, అధికారులు కూడా ఇంకా ఆ ప్రభుత్వంలో ఉన్నాం అనుకుంటున్నారు కొంతమంది. నోట్ దిస్ పాయింట్. అయితే నేనేమంటానంటే ఋషి గారు, సహజంగా చంద్రబాబు గారిని చాణక్యుడితో పోలుస్తూ ఉంటారు. చాణక్యుడి కంటే ఒకసారి దారిలో వెళ్తున్నప్పుడు ముళ్ళు గుచ్చుకుందంటండి. సహజంగా మళ్ళాంటి ఏం చేస్తారంటే ముళ్ళు తీసేసి ఆయన ముళ్ళు ఉంటే పక్కకు కొట్టేసి వెళ్ళిపోతాం. ఆయన ఆ పని చేయలే, ఒక బెల్లం అక్కడ ఇసిరేసి వెళ్ళిపోయాడు ఆయన. దాంతో ఏమైందంటే దాని బెల్లం చుట్టూ చీమలు చేరతాయి కదా, ఆ చీమలు ఏం చేసినాయి అంటే మొదళ్లతో సహా ఆ చెదని తినేసినాయి. అది శాశ్వత పరిష్కారం. చంద్రబాబు గారు చేసేది అదే. ఎదురుగుండా కనపడుతున్నాడు కదా, ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల వేసేయడం, గత ప్రభుత్వాలు అలాగా అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున అరెస్టులు చేయడం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరినీ కూడా అచ్చెన్నాయుడు గారు చేసినట్టు రాష్ట్రం అంతా తిప్పడం, ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన పనులని చక్కగా జరుగుతూనే ఉంటాయి. ఈరోజు చూడండి, చిన్న చేపలు కానించి పెద్ద చేపలు అన్నీ కూడా కోర్టుల చుట్టూను లేకపోతే జైలు చుట్టూను తిరుగుతున్నాయి. అందుకే జైలు బెయిలు హాస్పిటల్ అంటారు. అందుకనే నేను దానికి అయ్యింది. మనం సహజంగా మాట్లాడుకుంటామండి, మనం కథలన్నీ కంచికి చేరతాయి అంటారు. గత ప్రభుత్వ తాలూకు వైసీపీ కథలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? కస్టడీకి వెళ్తున్నాయి. మన కథలేమో కంచికి, వాళ్ళ కథలనేమో కస్టడీకి వెళ్తున్నాయి. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇది చేస్తానే ఆయన ప్రణాళిక 2047 లక్ష్యంగా ఆయన చెప్తున్నటువంటి కొన్ని అంశాల్లో అయితే వ్యవసాయాన్ని కూడా టెక్నాలజీకి అనుసంధానం చేయడం, లేకపోతే డీప్ టెక్ గురించి మాట్లాడడం. ఆయన అంటే ఈ రోజు పరగడుపుగా కాకుండా ఈ అభివృద్ధి ఫలాలు మన తర్వాత తరాలు కూడా అనుభవించే విధంగా
అంటే శాశ్వత రాజధాని అంటే ఎలా ఉంటుందో ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా చేయాలి. ఈ రోజున దాదాపు 73 పనులకి 65,000 కోట్ల రూపాయలు నిర్మించినటువంటి మొదటి దశ పనులకి ఆయన శంకుస్థాపన చేస్తున్నారు. అంటే ఇంచుమించు 1,00,000 కోట్ల వరకును. అంటే దాన్ని కొన్ని 2-3 నెలల్లో కంప్లీట్ అయితే, కొన్ని 6 నెలల్లో కంప్లీట్ అయితే, కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు డిఫరెంట్ ఫేజెస్ లో. అయితే ఇక్కడ ఉన్నటువంటి నమ్మకంతో నేను పదే చెప్తున్నా, లోకేష్ గారు కూడా అన్నారట, కొన్ని పారిశ్రామికవేత్తలతో మాట్లాడితే కరెక్ట్ మీరు రమ్మంటున్నారు, వచ్చి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పెట్టుబడులు పెట్టి అది అభివృద్ధి దశలో వచ్చేటప్పటికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుసు. ఎందుకంటే ఒక ఛాన్స్ అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఎటువంటిది మన విధ్వంసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అటువంటి అవకాశం లేదు. ఒకవేళ అవకాశం వచ్చినా నేను చెప్తాను ఋషి గారు, అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చే అవకాశం అంటూ వస్తే అది కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు తప్పు కానీ ప్రజల తప్పు కాదు. ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం ఉంది, ఈ కూటమి నాయకులు ఏదో అభివృద్ధి చేస్తారన్న నమ్మకం ఉంది, ప్రజలు తోడ్పడుతున్నారు. ఈ రోజున చూడండి, ఎక్కడా లేని విధంగా రాజధాని లేని రాష్ట్రమే కదండి, రోడ్లు కూడా లేని రాష్ట్రంగా గత 5 సంవత్సరాలు మిగిలిపోయింది. ఈ రోజు దాదాపు 20,000 కోట్ల రూపాయలతోటి మనం 20,000 కిలోమీటర్లతో రోడ్లు బాగు చేసుకుంటున్నాం. 900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు, డోలు మూత కూడా చేసేటువంటి కష్టంగా ఉండే ప్రాంతాల్లో కూడా ఈ రోజు రోడ్లు వేసేటువంటి చూస్తున్నాం. అదే గ్రామ స్వరాజ్యం అనే పేరుకి ఈ రోజున పంచాయతీరాజ్ వ్యవస్థ ఎన్ని వేల కోట్లు వాళ్ళకి డైరెక్ట్ గా 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వాళ్ళకి వెళ్ళేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మీరు ఇందాక చెప్పినట్టుగా TCS లాంటి సంస్థలన్నీ ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నాయి. గతంలో ఏదైనా అవహేళన చేయడాలంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి వ్యవస్థ ఉండేది. ఒకసారి హరీష్ కుమార్ గారు మన వేరే పేరు కాదు కేటీఆర్ కాదు, కేటీఆర్ గారి బావగారు ఏంటంటే హరీష్ రావు గారు మాట్లాడతా, మీరు చక్కగా సాఫీగా నడిచేటువంటి రోడ్డు ఎక్కడన్నా ఉంటే తెలంగాణ, ఎక్కడైతే గుంతల రోడ్డు స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్ హేళనగా మాట్లాడారు. అంటే అటువంటి అవహేళన నుంచి ఈ రోజున అసూయ పడే విధంగా ముందుకు వెళ్తున్నాం. అంటే వీళ్ళ డబ్బులు ఏం చేయగలరు అనేటువంటి పరిస్థితి. ఒక విజన్ ఉన్న నాయకులు వస్తే, చిత్తశుద్ధి ఉన్న నాయకులు వస్తే ఏ విధంగా ఉంటుంది ఈ రోజు అనేటువంటిది ఈరోజు చూస్తున్నాం. చాణక్యుడు చంద్రగుప్తుడిలాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడ వ్యక్తిగత స్వార్థం లేకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ఏంటంది అభివృద్ధి సంక్షేమం చెరే విధంగా తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏది అవసరమో ఏమంటే మీరు ఇందాక అన్నారు, ఈ 6 హామీలు అన్నారు, ఇమ్మీడియట్ గా ఇచ్చేయచ్చండి. ఏదో ప్రభుత్వ స్థలాలు తాకట్టు పెట్టో, లేకపోతే రాష్ట్ర ప్రజల్ని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి తీసుకొచ్చేసేయచ్చు. అది కాదు కదా, ఒక రోజు లేట్ అయినా సంపద సృష్టించి ఇవ్వడం, అంతే కదండి, సంపద సృష్టించి ఇవ్వడం. బడుగు బలహీన వర్గాలు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాల గురించి ఎదురు చూడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి కార్యక్రమాలు చేయడం, మత్స్యకారుల సేవలు అని మొదలు పెడుతున్నారు. అలా వేటకెళ్లే టైంలో ఇచ్చేటువంటి వృత్తి 10,000 నుంచి 20,000కి పెంచాం. నేంటుంది ఎక్కడికెక్కడ అంటే భవిష్యత్తులో కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచినటువంటి యువత వేరే రాష్ట్రాలకి వాళ్ళ తల్లిదండ్రులందరూ విలేసి గ్రామాలు ఖాళీ అయిపోతున్నటువంటి పరిస్థితులు. వృద్ధులు మాత్రమే గ్రామాల్లో ఉంటున్నారు. యువత బయటికి వెళ్ళిపోయి చెన్నైకో బెంగళూరుకో లేకపోతే విదేశాలకు వెళ్ళే పరిస్థితి కాకుండా ఆంధ్రప్రదేశ్ లోనే వాళ్ళ కుటుంబాలతో సహా ఉద్యోగాలు చేసేటువంటి కార్యక్రమం ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒక్క మాట చెప్పి చేస్తాను సార్, మనం ఏదో అంటే విశ్వావసు నామ సంవత్సరం ఇది అంటారు కదా, ఇది కూటమి విజయనామ సంవత్సరం. అంతేనా? ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా కూడా అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టించి సంక్షేమం ఇచ్చేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా ఇస్తాం. మేము మీరు మాత్రమే ఉండాలి అనే ఒక భరోసా కల్పించే దిశగానే వెళ్తున్నారు ఖచ్చితంగా. బాల్కోటే గారు అగ్రీ అవుతున్నా, కంక్లూడ్ చేయండి. అంటే అగ్రీ అవుతున్నారో లేదో చెప్పండి. ఋషి గారు అసలైన సిసలైన మాట చెప్తున్నా, ఇది విభజన చట్టం ద్వారా వచ్చిన రాజధాని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత పడాలి. రేపు నరేంద్ర మోడీ గారు సభలో ఎలాంటి వరం ఇస్తారో, అవయమిస్తారో మళ్ళీ రాష్ట్ర ప్రజలు మరోసారి ఎదురు చూస్తున్నారు. గతంలో ఆయన మీద మరకబడ్డది, నీళ్లు మట్టి అని. ఆ మరకను తుడుచుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది. నో డౌట్. ఇప్పటి వరకు రాష్ట్ర రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఇప్పుడు జరుగుతున్న పనులు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కాదు. 1,500 ఒకసారి 1,000 కోట్లు ఏదో వచ్చిన 1,500 మొత్తం 2,500 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు గుంటూరు నగర పురపాలక సంస్థ, 1,500 కోట్లు మాత్రమే అమరావతి. ఇప్పుడు ఇస్తున్న కూడా ప్రపంచ బ్యాంకు నిధులు, హడ్కో నిధులు, అది అప్పు రూపాయనో లేదా మరొక భరోసా తప్ప కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి కాదు. కాబట్టి మోడీ గారి యొక్క మాట కోసం చూద్దాం. అదే మే 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అమరావతికి బాధ్యత, అమరావతి కోసం ఇందాక అందుకే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కోసం అమరావతి కోసం ఖచ్చితంగా
చెయ్యాలి. అందుకే నేను పునములు కూడా ఏం కానుక ఇవ్వబోతున్నారు అన్న శ్రీదేవి గారు. చూద్దాం మే 2వ తేదీ ఏం చెప్తున్నారు, దాన్ని ఎట్లా ముందుకు ఎంత వేగంగా తీసుకెళ్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవన్నీ కూడా మాట్లాడదాం అనేక సందర్భాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీదేవి గారు, బాలకోటయ్య గారు, శ్రీనివాస్ గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రజ్యోతి.